క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నారని ఎప్పుడైతే అధికారిక ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి దీనిపై తారస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇది బాలయ్య 100వ చిత్రం కావడం, అలాగే అంచనాలకు తగ్గట్టు డైరెక్టర్ క్రిష్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉండడంతో దీనికి మరింత క్రేజ్ వచ్చి పడింది. అందుకే రిలీజ్కి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ కారణంగానే డిస్ట్రిబ్యూటర్స్ భారీ డబ్బులు ముట్టజెప్పి ఈ మూవీ రైట్స్ ని కొనుగోలు చేస్తున్నారని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ సీడెడ్ హక్కులను నిర్మాత సాయి కొరపాటి 9 కోట్లకు దక్కించుకున్నాడు. ఇది బాలయ్య కెరియర్లోనే రికార్డ్. నైజాంకు సంబంధించిన హక్కుల కోసం 18 కోట్ల వరకు చర్చలు జరుగుతున్నాయట. ఇక ఆంధ్రలోని అన్ని ఏరియాలకు కలుపుకుని 25 నుండి 30 కోట్ల వరకు ఈ మూవీ రైట్స్ అమ్ముడుపోతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 80 నుండి 85 కోట్ల వరకు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి శాతకర్ణిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే ఈ వివరాల గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. ఇందులో బాలయ్య సరసన శ్రియా సరణ్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటి హేమమాలిని ఆయనకు తల్లిగా నటిస్తుంది. 50 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా